స్తోత్రం 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 ఆశ్చర్యకరుడానికి స్తోత్రం 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 నిచ్చెడగు తండ్రి నీకు స్తోత్రం 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 లోకరక్షకుడు అయిన నా యేసయ్యా నీకు స్తోత్రం 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 మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన నా యేసయ్యా నీకు స్తోత్రం 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 గనుడు అయిన మహారాజా నీకు స్తోత్రం 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 విడువని ఎడబాయని దేవుడా నీకు స్తోత్రం 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 మగు చాలిన నా యేసయ్యా నీకు స్తోత్రం 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 భూమి ఆకాశములకు సృష్టికర్తవైన దేవా స్తోత్రం 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 గాఢంధకారములో వెలుగును పుట్టించువాడా నీకు స్తోత్రం 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 ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా చేయువాడా నీకు స్తోత్రం 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 పరమ తండ్రి నీకు స్తోత్రం 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 రక్షకుడు అయిన నా యేసయ్యా నీకు స్తోత్రం 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 కృంగిన వారిని లేవనెత్తువాడా నీకు స్తోత్రం 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 బలహీనులైన వారిని బలపరచువాడా నీకు స్తోత్రం 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 మూడు బారిన జీవితాలను సిగురింపచేయువాడా నీకు స్తోత్రం 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 మా దాగు చోటు అయిన యేసయ్యా నీకు స్తోత్రం 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 ఎండిన ఎముకలకు జీవమునిచ్చువాడా నీకు స్తోత్రం 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 ఈ లోకమును ఎంతో ప్రేమించిన నా యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం సకల మానవాళి కొరకు కలవరి సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యా నీకు స్తోత్రం 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 వాక్యమై ఉన్న యేసయ్యా నీకు స్తోత్రం 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 సత్య స్వరూపైన ఆత్మదేవా నీకు స్తోత్రం 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 సర్వ సత్యములోనికి నడిపించువాడా నీకు స్తోత్రం 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 గనుడు అయిన మహారాజా నీకు స్తోత్రం 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 సుతులపై ఆసీనుడా నీకు స్తోత్రం 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 మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి నీకు స్తోత్రం 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 గత కాలమంతయు కాపాడిన దేవా నీకు స్తోత్రం 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 నిరంతరము నిలిపి చేసిన వాడా నీకు స్తోత్రం 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 మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచిన వాడా నీకు స్తోత్రం 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 నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతి గానముల చేత కొనియాడబడుచున్న వాడా నీకు స్తోత్రం 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 మృత్యుంజయుడా నీకు స్తోత్రం 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 మా రక్షకుడు అయిన యేసయ్యా నీకు స్తోత్రం 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 ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను విమోచించిన వాడా నీకు స్తోత్రం 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 మాపై కనికరమును చూపిన దేవా నీకు స్తోత్రం 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 మా ఎడల మీ కృప అత్యధికముగా చూపిన దేవా నీకు స్తోత్రం 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 పెంట కుప్పల మీద పడిన వారిని లేవనెత్తిన వాడా నీకు స్తోత్రం 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 అనాథలుగా విడవక బలపరుచిన వాడా నీకు స్తోత్రం 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 ప్రార్థన ప్రతి ఒక్కరము కూడా ఏకీభించి ప్రార్థన చేద్దామండి. రాత్రికాల సమయంలో పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. మీ అనాది సంకల్పమును బట్టి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించి గతించినటువంటి గత కాలమంతట్లో కూడా మీ కృప మా అందరి ఎడల అత్యధికముగా చూపి ఆరోగ్యమును ఆయుష్కాలమును నేటి వరకు మా యొక్క జీవితాల్లో మీరు పొడిగించినటువంటి విధానాన్ని బట్టి మా తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ప్రార్థించిన రీతిగా ప్రకటించిన రీతిగా ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ విధముగా పరలోకము కొరకు దిద్దుపాటు సిద్ధపాటు
దేవా యొక్క నా తండ్రి సభను మీరు నానా జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఏ విధముగా నా తండ్రి మీరు సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయా మార్గములను తెరిచినందుకే నీకు స్తోత్రములు. గొప్ప దేవుడా గనుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా ఈ స్థలమంతయు యేసు యొక్క రక్తము ప్రోక్షించబడును గాకని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా మీ దూతలు ఇక్కడ సంచరించును గాకని ప్రార్థిస్తూ ఉన్నాను. దయగలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కడవరి దినాల్లో ప్రభు నీ మహిమను చూడగలిగిన వారిగా, ఈ కడవరి దినాల్లో ఒక నూతన ఉజ్జీవము రగిలించబడగలిగినట్లుగా తండ్రి ప్రతి ఒక్కరు పురుగొల్పబడగలిగినట్లుగా యేసయ్యా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా ప్రతి ఒక్కరిలో ఆసక్తిని పుట్టించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి మోకాలు నీ ఎదుట వంగబడగలిగినట్లుగా, ప్రతి నాలుక తండ్రి నేను గురించి ఒప్పుకోగలిగినట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా మమ్మల్ని దర్శించిన దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. దేవా యొక్క సభకై రానయ్యున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీ దేవదూతల సహకారముతో ప్రతి ఒక్కరిని సకాలంలో క్షేమముగా అయ్యా మీరు నడిపించండి. ప్రతి ఆటంకాలు అభ్యంతరములన్నీయును నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో పెళ్లగించబడును గాకని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా దురాత్మ అంధకార శేఖర శక్తులు మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములు అవన్నీ పెళ్లగించబడును గాక. అపవాది కోట గోడలు పెళ్లగించబడును గాక. ప్రతి మంత్ర ప్రయోగం యేసునామములో నిర్మూలపరచబడును గాక. తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎరికో కోట గోడలు యేసునామములో పెళ్లగించబడును గాక. తండ్రి నీ కొరకే మార్గములు సరళము చేయబడును గాక. తండ్రి నీ కొరకు మార్గములు సిద్ధపరచబడును గాక. ఆత్మదేవ ఒక్కొక్కరిని స్పందించువాడా తండ్రి, రాజ్యముకే ప్రతి ఒక్కరిని సిద్ధపరచువాడా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమునైనా తండ్రి నీకు వందనాలు. చిన్న బిడ్డలు మొదలుకుని వృద్ధుల వరకు ఆయా వయస్సులు కలిగిన వారు ప్రభు ఈ రాత్రి మీ నామాన్ని బట్టి స్థలంలో కూడుకుంటుండగా తండ్రి ఏక మనసుతో ఏక ఆత్మతో ఒక్కొక్కరిని మీరు నింపి అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బాబు నాయన ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరూ మన్నించబడాలి. నీ రాకడికే మేము సిద్ధపడగలిగిన వారికి కృప చూపండి. నిత్య నరకము నుండి తప్పించబడి నిత్య రాజ్యములో అయ్యా ప్రవేశించగలిగిన వారిగా, అయ్యా హృదయములు శుద్ధీకరించబడినట్లుగా, మనోనేత్రములు వెలిగించబడినట్లుగా యేసయ్యా ఈ రాత్రి కొడుకు ద్వారా అయ్యా మీ ఆత్మ కార్యములు జరిగిస్తూ ఉన్నవాడానికి స్తోత్రమయ్యా. తండ్రి నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. భార్య భర్త పిల్లలుగా కుటుంబ వ్యవస్థను బలపరచండి. అయ్యా కుటుంబంలో శాంతి సమాధానములు దయచేయండి. నీ మాట వెళ్ళడవగానే దేవా అక్కడ చీకటి స్థలాలు వెలుగు చేత నింపబడుతున్నాయని లేఖనం సెలవిస్తూ ఉండగా అశాంతి ఉన్న తండ్రి ప్రతి హృదయములో అయ్యా శాంతితో నింపబడగలిగినట్లుగా ఈ రాత్రి స్థలానికి ప్రతి ఒక్కరూ చేరి కూడి రాగలిగిన వారుగా తండ్రి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి బంధకాలు అయ్యా మీ నామంలో తెంపమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆనాడు కట్టబడిన గాడిద కట్టులను ఇప్పి అయ్యా నీ కొరకు వాడుకున్న గనుడానికి స్తోత్రమయ్యా. ఈనాడు అపవాది చేత అనేక మంది బంధించబడి ఉండగా అయ్యా తండ్రి అనేక మంది ఆయా వ్యసనముల చేత బంధించబడి ఉండగా తండ్రి మగ్గిపోతూ ఉండగా, కృంగిపోతూ ఉండగా, దుఃఖంగా ఉండగా తండ్రి గమ్యము తెలియక, మార్గము తెలియక చీకటిలో అయ్యా సంచరించేవారేగా తండ్రి బ్రతుకుచున్న పేరు మాత్రమే ఉంది గాని అయ్యా జీవము లేని మృతులుగా ఈ లోకములో అనేక మంది కలరు. తండ్రి రాత్రి అటు వారి జీవితాలు వెలిగించబడినట్లుగా, అటువారి జీవితాలు దేవా సిగరించినట్లుగా, అటువారి జీవితాల్లోనికి మీ జీవము ప్రవేశించినట్లుగా యేసయ్యా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. ఇక్కడ ప్రతి పనిముట్టుని అయ్యా మీ నామ ఘనతకై మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ స్థలములు అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిని మీ నామానికి మహిమార్థమే వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నీ ఇష్టము కాదు గనుక తండ్రి రాత్రి కొడుకుని మీరు ఏర్పాటు చేసి నాయనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సత్యములోనికి, సర్వసత్యములోనికి నడిపించుటకు కృప చూపుతున్న వాడానికి వందనాలు. నీ దాసులను కూడా దూర ప్రాంతం నుండి అయ్యా మా మధ్యలోనికి మీరు నడిపించి నైనా ఉదయ కాలం నందు బహుబలముగా మీరు అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాటకే నీకు స్తోత్రాలు. దేవాని దాసులను మరి నాయనా ఎక్కువగా మీరు ఈ స్థలంలో తండ్రి మీ నామ ఘనత కొరకే మీరు ఏమి ఉద్దేశించి ఉన్నారు దేవ, ఇక్కడ మీరు ఏం మాట్లాడాలని రాత్రి కూడికని ఏర్పాటు చేసి ఉన్నారు, మీ ఉద్దేశం అంతా ఇక్కడ సఫలమగును గాక తండ్రి ప్రార్థిస్తున్నాను. మానవ ఆలోచన కాకుండా దైవికమైన ఆలోచన ఇక్కడ నెరవేర్చబడును గాక.
తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాను బాబు, నీకు వందనాలు దేవా. నీకు సాధ్యం అంటూ లేదు నాయన, నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రం. అనేక మంది ప్రజలను నీ చిత్తంలో ఉన్న వారిని స్థలానికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ చిత్తంలో ఎందరైతే ఉన్నారో వారందరూ ఈ స్థలానికి వచ్చునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, నీ చిత్తంలో ఉన్న వారితో మీరు ఏం మాట్లాడాలని ఉద్దేశించుచు ఉన్నారో ఆ మాటలో నిశ్చయముగా మాట్లాడునుగాక. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సమస్తమును క్రమముగా మర్యాదకరముగా జరిగించండి అయ్యా. ఇది నీ స్థలమని గుర్తించి భయముతో వణుకుతో మా యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ క్రమముగా ఈ రాత్రి నామని గణపరచడానికి సహాయం వచ్చింది. ఆత్మతో సత్యముతో నీ బిడ్డలు నిన్ను ఆరాధించగలిగిన వారుగా కృప చూపమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని మా రక్షకుడైన యేసు క్రీస్తు వారికి శ్రేష్టమైన నామములో ఈ స్థలానికి వచ్చిన ప్రతి ఒక్కరి ఆత్మ నిత్య రాజ్యానికి చేరగలిగిన రీతిగా నాయన మీరే సిద్ధపరిచి బలపరచమని మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. చెప్దామా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకసారి పాతబడి గ్రామంలో మరి పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు మరి జయరాజ్ గారు ప్రార్థన చేస్తారు. మనమందరం కూడా మరి ఏకీభిందామండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, గనుడైన దేవుడా, నీకు వందనాలు. అవును నా తండ్రి, ఈ గ్రామంలో నీ కుమారుడిని దానియేలుని ప్రేమించి నాయన ప్రభా అలనాడు నెహెమ్యాని మీరు లేవనెత్తి పడిపోయిన ప్రాకారాన్ని కట్టడానికి నెహెమ్యాని వాడుకున్నట్లుగా నీ కుమారుడిని ప్రభా మీరు ప్రేమించి ప్రతి నెల ఈ ఉద్యోగ కోటాలను పెట్టడానికి మీరు కృప చూపారు. అందుని బట్టి నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. కృప కలిగే దేవుడు నాయన, ఆదరించే దేవుడు నాయన, ఆదుకునే దేవుడు ప్రభా, నీ ప్రేమను బట్టి వందనాలయ్యా. ఉదయకాలంలో ప్రభా అడవి దొడ్డు గ్రామంలో ప్రభా నీ దాసుని నాటు నుండి మీరు మాట్లాడినారు నాయన. ప్రభా ఖమ్మం నుండి నాయన ఎలీషా నాయన అయ్యగారిని మీరు తీసుకుని వచ్చారు. యవ్వన కాలంలో మీరు బలముగా మీరు వాడుకునే విధానాన్ని బట్టి వందనాలు. అవును నా తండ్రి, యేసయ్యా, యాకోబు, యాషాబు నాయన ప్రభా ఇద్దరు జీవితంలో చూసినట్లయితే ప్రభా యాషాబు అరణ్యములకు వెళ్ళినాడు కానీ ప్రభా యాకోబు గుడారములో ఉన్నాడు. అవును నాయన, గుడారములో ఉండి ప్రార్థన చేసినట్లుగా మా నాయనని లేఖలో రాయబడుతున్నాయి. నాయన గుడారములో ఉండే అనుభవం కావాలయ్యా. మండేవారిగా మేము ఉండాలి ప్రభా. నా తండ్రి, మీరు అబ్రహాము ఎందుకు ఎండవేళ వచ్చినప్పుడు అయా అబ్రహాము గుడారములో ఉండి నాయన గుడారము ద్వారం నిన్ను ఎదుర్కొన్నాడు ప్రభా. అయా సాయంకాలం వేళలోను నా ప్రభా తండ్రి నాయన లోతైతే ప్రభా లోతు దగ్గరికి సాయంకాలం వేళలో నీ దూతలు వెళ్ళారు ప్రభా. దయగల దేవుడా, చల్లటి వాతావరణంలో నాయన వారు వెళ్ళారు కానీ మండే సమయంలో నీవు వెళ్ళావు నాయన. ఎండగాలి వెళ్ళేవు ప్రభా. అవును నా తండ్రి, మేము మండేవారుగా ఉండాలంటే నాయన ఏలియా ప్రార్థించగా నాయన ఆకాశాల నుండి అగ్ని దింపాడు ప్రభా. ఏలియా మండేడు కనుక ఏలియా దగ్గరున్న ఎలీషా ఇంకా మంటేవాడుగా ప్రభా అద్భుతంగా నాయన ఏలియా ప్రభా తన జీవితంలో నా ప్రభా 14 నాయన ఇదిగో 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు ప్రభా. అవును 2 ఫలాత్మను సంపాదించుకోగలిగాడు ప్రభా. మండేవాడి దగ్గర నాయన ఎలీషా ఉన్నాడు గనుక ప్రభువా ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడు గనుక ప్రభువా ఏలియా మీద చేతుల మీద నీళ్లు పోసడాన్ని బట్టి నాయన 2 ఫలాత్మ పొందుకోవడాన్ని బట్టి గొప్పవాడిగా అయ్యాడు ప్రభువా. అవును నా తండ్రి, నీకు వందనాలయ్యా. దయగల దేవుడా, నీకు వందనాలు. ఈ రాత్రి కాల శ్రమలు ప్రభువా ఈ గ్రామానికి కావలసిన ఆత్మలు నాయన నీ దాసుల నుండి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దయగల దేవుడా, గొప్ప దేవుడా, సజీవుడైన దేవుడా, ఆది సంభూతుడైన దేవుడా, నీకు వందనాలయ్యా. మీ
మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఇంకా రావచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ రాత్రి కాల సమయంలో ఎవరు ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళటానికి కాదు ఆయన. అయ్యా నిన్ను మోసుకుని వెళ్ళాలి ప్రభా. అన్నా నీ శరీరానికి వచ్చి నిన్ను మోసుకుని వెళ్ళింది నాయన. ప్రభా దావీదు నాయన మీ ఆత్మను తీసుకుని వెళ్ళిపోయాడు ప్రభా. అటువంటి కృప మాకు కావాలి నాయన. ఈ ఉద్యోగ కూటములు మీరు గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. దిద్దుబాటు చిద్దుబాటు లేకపోతే నీ రాజ్యానికి మేము రాలేము కదా నాయన. దిద్దుకునడం మాకు కావాలయ్యా. సిద్ధపడే వ్యక్తిగా మేము ఉండాలి ప్రభా. అయ్యా మీరు చెబుతున్నారు కదా నాయన. అయ్యో ప్రభా ఇదిగో మీరు మీ హృదయంలో కలవరపడని యుద్ధం మీకు స్థలము సిద్ధపడటానికి నేను వెళ్ళానన్నావు ప్రభా. అవును నా తండ్రి నేనుండే స్థలంలో మీరు ఉంటారని చెప్పావు ప్రభా. జీవము కలిగి దేవుడా మేము దిద్దుకొని సిద్ధపడి ఉన్నట్లయితే నాయన మీరుండే స్థలంలో మేము ఉంటాము ప్రభా. అందుని బట్టి నీకు వందనాలయ్యా. కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నీ సేవకుడు నీ సేవకురాలని మీరు వాడుకునే విధానాన్ని బట్టి వందనాలయ్యా. ప్రభా ఎవరు నశించిపోకూడదని ఎంతో భారభక్తులుగా నాయన అయ్యా నీ సేవకుడు మొగ కాంతిలో భారాన్ని పెట్టావు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలయ్యా. దేవా పాటలు పాడుతున్న వారిని అలాగే నీ శిలు షాట్ను మరుగుపరుచుకోండి ప్రభా. నీ కార్యములు జరిగించి మీ నామానికి మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసు పరిశుద్ధుడైన సజీవుడైన నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు వచ్చి పాట పాడి దేవుని నామం నుంచి కనపడుతుంది. జీవనిధిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా.
దేవుడికి మహిమ కలుగాక. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవుడుదైతే నాకెలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినది దావీదును హెచ్చించుటకే, గొల్యాతుని పుట్టించినది దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా, కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. సేవించే మా దేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానునా. సేవించే మా దేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానునా. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకినే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకినే. అగ్నిలో
ఐగుప్తి అధికారులు శ్రమ పెట్టి కొలది వారే విస్మరించి బలారే ఇశ్రాయేలు మా ప్రజలను ఐగుప్తి అధికారులు శ్రమ పెట్టి కొలది వారు విస్మరించి బలారే ఫరోను పుట్టించినది ప్రభు శక్తిని చాటుటకే ఫరోను పుట్టించినది ప్రభు శక్తిని చాటుటకే వాగ్దానం నెరవేరాలంటే ఫరోలే రావద్దా వాగ్దానం నెరవేరాలంటే ఫరోలే రావద్దా శ్రమలే నాటిశ్రయం శ్రమలోనే ఆనందం శ్రమలందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నాటిశ్రయం శ్రమలోనే ఆనందం శ్రమలందే ఉత్సాహం విశ్వాసమే నా బలం విత్తనం విరగకపోతే ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా విత్తనం విరగకపోతే ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా శ్రమలే నాటిశ్రయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నాటిశ్రయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం దేవునికి మహిమగలంగాక. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నిన్నే సేవింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన మార్గము నీ సాటి దేవుడు లేడయ్యా ఈ
దేవునికి మహిమ కలుగును గాక. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వే తాకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వే తాకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే
స్తోత్రం. అమ్మ వినండి వినండి, కూర్చోండి కూర్చోండి, ఇస్తా అందరికి వస్తుంది. వాయిద్యాలు వాయించినప్పుడు కొంచెం గమనించుకుని, ఏం లేదు మీకు కొత్త అయినా పర్లేదు, నేను చెప్తున్న చిన్న క్లూ మొద్దుగా ఏమిటంటే వాళ్ళు స్లో అయిపోద్ది. వాయించుకుంటూ వచ్చేమవుద్దంటే అలాగ ఆపుతారు. ఆపడమే మీరు అందుకోవడం, అదే మీ క్లూ. సరేనా? మౌత్ దగ్గర పెట్టుకోవాలి, మౌత్ దగ్గర పెట్టుకోవాలి. స్పీడ్గా వస్తూ వస్తే ఒకసారి ఆపేస్తారు, అప్పుడు మీరు అందుకోవాలి. ఓకే రైట్. నాన్నగారు పాట పాడతారు. అమ్మ కూర్చోండి, నెక్స్ట్ పాట. దేవుని స్తోత్రం కలుగును గాక. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా 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 ఓడు మారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. అగువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా. అగువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలములు కోటైనా నీ వారన నన్ను నాటితివా. జీవజలములు కోటైనా నీ వారన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వార్థము నాకై పరమందు దాసించితివా. వాడబారని స్వార్థము నాకై పరమందు దాసించితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది.
మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనసుగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనసుగా దిగి వచ్చావా ఆ మదిని కోవెలగా మనసుగావయ్యా ఆరుదిని రారాజుగా నిలసుగావయ్యా ఆ మదిని కోవెలగా మనసుగావయ్యా ఆరుదిని రారాజుగా నిలసుగావయ్యా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా హృదయం వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము హృదయం వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము మనసు మర్మ మెరుగని మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా మనసు మర్మ మెరుగని మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన
మంచిదండి. ఈ సమయంలో మరి పెందూరు నుంచి వచ్చినటువంటి సహోదరులు చెల్లి వచ్చి పాట పాడతారు. గమనించండి, ఈ పరిచర్యలో సెల్ ఫోన్ మీద పాడడానికి అవకాశాలు లేవు. దయతో ఈ మాట ఈ విషయాన్ని గమనించాలి. సెల్ ఫోన్ ద్వారా పాడడానికి పరిచర్యలో అనుమతి లేదు. రెండు తల మీద చెంగు పరిపూర్ణముగా కప్పుకోవాలి. కొంచెం దయతో మమ్మల్ని జ్ఞాపం దీన్ని కొంచెం మీరు దృష్టిలో పెట్టుకుని ముందు కొనసాగాలి. మంచిది. హల్లెలూయా. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగి రాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగి రాకముందే. తెరచి ఉంది తీర్పు ద్వారం, మార్పులేని వారి కోసం. తెరచి ఉంది తీర్పు ద్వారం, మార్పులేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగి రాకముందే. పనికి రాదు దేనికి, రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి. యేసుక్రీస్తు ప్రభునందే ఉంది నీకు రక్షణ, యేసుక్రీస్తు ప్రభునందే ఉంది నీకు రక్షణ. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు
అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుడి అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే మంచిదండి. ఇక సమయంలో స్థానికుడు సహోదరుడు మరి అశోక్ వచ్చి ఒక పాట పాడతాడు. హల్లెలూయా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయా, నీ కరముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా.
సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. మంచిదండి. మరి భాస్కరపేట నుంచి వచ్చినటువంటి సహోదరులు వచ్చి పాట పాడతారు. హలో, దేవత దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ పక్క కూర్చున్న దైవజనులందరూ నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘ బిడ్డలందరూ నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఆర్కెస్ట్రా వారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. సౌండ్ ఇంజనీర్కి నా వందనాలు చెల్లిస్తున్నాను. ఊక కందని